మిత్రులారా 10 రోజుల క్రితం అబ్దుల్లా అనేటువంటి ఒక ముస్లిం పూల వ్యాపారి గుడి ముందు పూలు అమ్ముకుంటుంటే రాధా మనోహర్ దాస్ తనని భయప్రాంతులకు గురి చేసి తనతో కొన్ని వచనాలు పలికించాడు. అదే కాకుండా ఇంకా కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు. దాని గురించి మనం తన వీడియోలను వినుకుంటూ తనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అబ్దుల్లా చూసారా, మీరు గమనించండి. అహోబెల్ నరసింహస్వామి అబ్దుల్లాని బతికిస్తున్నాడు. కాబట్టి గుడి బాగుంటే ఆనందరావుకి ఆనందం దొరుకుద్ది, అబ్దుల్లాకి కూడా ఆనందం దొరుకుతుంది. ఇక్కడ అబ్దుల్లాకి నరసింహస్వామి అన్నం పెడుతున్నాడు. గుడి బాగుంటే ఆనందరావు బాగుంటాడు, అబ్దుల్లా బాగుంటాడు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. సరే, ఇది నీ విశ్వాసం అనుకుందాం. కానీ ఇంకా ముందు ఏమన్నాడో చూద్దాం. లోపల అంటే వాళ్ళ దేవుడు కూడు పెడతాడా లేదా అది మనకు తెలియదు. కానీ మన దేవుడు అయితే కూడు పెడతాడు. ఆ ఇస్లాం పుట్టిన చోట పువ్వులు ఉండవు, నవ్వులు ఉండకపోవచ్చు. ఇక్కడ పచ్చదనం ఆయన ఎడారు కాబట్టి, ఆయన పచ్చదనం ఉండదు కాబట్టి వాళ్ళు గ్రీన్ కలర్ తో ఆనందాన్ని పొందుతుంటారు. మనకి ఇక్కడ రెండు విషయాలు. వాళ్ళ దేవుడు మన దేవుడు ఏంటి అంటే, వాళ్ళకి మనకి దేవుడు వేరు వేరా? అంటే ఒక ముస్లింకి దేవుడు వేరు, ఒక హిందువునికి దేవుడు వేరా? ఇవేనా వేదాలు చెప్పేది? రాధా మనోహర్ దాస్, మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎలాగో మీరు బైబిల్ని వక్రీకరిస్తారు, ఖురాన్ వక్రీకరిస్తారు, వాటిపై మీకు ఎలాంటి విశ్వాసం లేదు. సరే, అది మీ వ్యక్తిగత విషయం. కానీ మీరు హిందూ పేరు చెప్పుకుంటూ, హిందూ అని చెప్పుకుంటూ, సనాతన ధర్మాన్ని రక్షించే వాడిగా చెప్పుకుంటూ వేదాలను ఎలా వక్రీకరిస్తారు? వేదాల్లో ఏముంది? అందరూ వసుదైవ కుటుంబం, అందరూ ఒకే కుటుంబం, ఒకే తల్లి తండ్రి ద్వారా వచ్చినటువంటి ఈ కుటుంబం, ఇదంతా ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెప్పేసి వేదాలు ఇంత స్పష్టంగా ఉంది. అందరి దేవుడు ఒక్కడే అని చెప్పేసి వేదాలు ఇంత స్పష్టంగా ఉంటే, మరి మీరు ఆ విషయాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు? దీనికి మీరు తప్పకుండా సమాధానం చెప్పాలి. మీకు నేను ఎన్నోసార్లు ఫోన్ చేస్తున్నాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ వీడియో కూడా మీకు నేను వాట్సాప్ చేస్తాను. ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు వాట్సాప్ చేశాను, రిప్లై లేదు. ఇప్పుడు కూడా మీకు ఈ వీడియో వాట్సాప్ చేస్తాను, మీరు తప్పకుండా దీనికి స్పందించాలి. ఆ తర్వాత మీరు అన్నారు, వాళ్ళ దేవుడు ఒకవేళ అరబు ప్రకారంగా అరబును మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ, అరబులో విశ్వాసాలని మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడితే, వాళ్ళ దేవుడు కూడు పెడతాడో లేదో నాకు తెలియదు, మా దేవుడు కూడు పెడతాడని చెప్పి ఏదైతే మీరు మూర్ఖత్వంగా మాట్లాడారో, రాధా మనోహర్ దాస్ మీకు తెలియదా? ఎంతమంది సౌదీ అరబ్లో బ్రతుకుతున్నారు, ఎంతమంది దుబాయ్లో బ్రతుకుతున్నారు, ఎంతమంది అబుదాబిలో బ్రతుకుతున్నారు, ఎంతమంది ఒమాన్లో బ్రతుకుతున్నారు, ఎంతమంది గల్ఫ్ కంట్రీలలో బ్రతుకుతున్నారు. అక్కడ బ్రతకమనే కాదు, అక్కడ నుంచి డబ్బు పంపించి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్రతికిస్తున్నారు. మరి ఈ డబ్బుతో, అక్కడ డబ్బుతో ఇక్కడికి తెచ్చి ఇక్కడ ఫ్యామిలీ జీవిస్తున్నారు. ఇది మీకు కనిపించదా? మీరన్నట్లుగా సరే, అది వేరు ఇది వేరు అన్నప్పటికీ కూడా వాళ్ళ దేవుడు కూడు పెడతాడో లేడో అంటే, మరి అక్కడికి వెళ్ళి ఆ గడ్డ మీద, ఆ ఎడారి మీద ఎక్కడైతే మీరు పచ్చదనం లేదని అబద్ధాలాడుతున్నారో, అక్కడ పచ్చదనం లేని ఎవడన్నాడు మీకు? అక్కడ ఖజూర పండ్లు పండుతాయి, అక్కడ కూరగాయలు పండుతాయి, అక్కడ కూడా పచ్చదనం ఉంది. ఎడారి ఎక్కువగా ఉంది, పచ్చదనం తక్కువగా ఉంది. కానీ మీరు ఇలా క్రిటిసైజ్ చేసుకుంటూ ఇన్ని అబద్ధాలు ఆడతారా? అక్కడ నుంచి వచ్చే డబ్బు ఇక్కడ తింటున్నారే. మరి మీరన్నట్టుగా వాళ్ళు వేరు మనం వేరైతే వాళ్ళ దేవుడు కూడు పెట్టడు అంటే ఏంటి ఉద్దేశం? మీ ఉద్దేశం ఏంటి? ఒక అబ్దుల్లా గుడి ముందు పూలు అమ్మినంత మాత్రాన ఆ నరసింహస్వామి అబ్దుల్లాను పోషిస్తున్నాడా? అబ్దుల్లాను నరసింహస్వామి జీవితం ఇస్తున్నాడా? తనకు తనే తిండి పెడుతున్నాడా? వాని కష్టార్జితం అది. తను పూలమ్మి బ్రతుకుతున్నాడు. నీలాగా ఊళ్ళ పంటి తిరుక్కుంటూ సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ అడుక్కుని తినట్లా. అతన్ని చూసైనా సరే నువ్వు బుద్ధి తెలుసుకోవాల్సింది రాధా మనోహర్ దాస్ గారు. ఇప్పటికైనా మీతో నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇక ముందు వీడియోలో ఇక మర్యాద తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు నా ఫోన్ లిఫ్ట్ చేయాలి, నాతో మాట్లాడాలి, నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, లేదా ఏదైనా టీవీ డిబేట్ కు పిలవాలి. అంతవరకు మీపై నా పోరాటం ఆగదు. ఇది గుర్తుంచుకోండి. ఇంకేమన్నాడో చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, సీను గ్రీను. ఈ అబ్దుల్లా యొక్క 4 తరాలు వెనక్కి వెళ్తే వాళ్ళు ఈ గుడికి వచ్చిన వాళ్ళే. వాటిది మంది డిఎన్ఏ ఒకటే. ఈ అబ్దుల్లా తాత ముత్తాతలు కూడా ఒకప్పుడు మన గుడికి వచ్చిన వాళ్ళే. తన డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటే. ఇక్కడ వరకు బాగుంది రాధా మనోహర్ దాస్. కానీ కారణం చెప్పవా? ఓకే, ఇక్కడ వరకు బాగుంది. కానీ ఈరోజు భారతదేశంలో ఇస్లాం క్రైస్తవ్యం పెరగడానికి కారణం ఎవరు? అగ్రకులం వారు కాదా? ముఖ్యంగా బ్రాహ్మణులు కాదా? ఎవరైతే వేద పండితులు, ధర్మ స్థాపకులు, ధర్మ ప్రచారకులు, ధర్మ పరిరక్షకులు అనే వాళ్ళు కాదా? నీలాగా ఎవరైతే మేము ధర్మాన్ని పరిరక్షిస్తామని బయలుదేరారో అలాంటి వాళ్ళే ఆనాడు వేదాల్ని, దైవ గ్రంథాలు అనేటువంటి వేదాల్ని వదిలేసి స్వతహాగా కొన్ని పుస్తకాలు రచించుకొని దళితులపై దౌర్జన్యం చేశారు కాబట్టే కదా వాళ్ళు ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి వెళ్ళారు.
ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఒకానొక రోజు గుడికి వచ్చామని. గుడికి వస్తే ప్రాణాలు తీశారు మీరు. వేదాలు చదివితే నాలికలు కోశారు మీరు. ఆడవాళ్ళు రొమ్ములపై దుస్తులు కప్పుకుంటే పన్నేశారు మీరు. మీరు నడిచే దారుల నుంచి వారు నడవకూడదు. మీ ముందు నడవాలంటే చెప్పులు చేతుల్లో పట్టుకొని నడవాలి. అసలు మీరు కనీసం వాళ్ళని మనుషుల్లా చూశారా? చూడలేదు. ఈ పాపం ఎవరిది? ఈనాడు ఇస్లాం క్రైస్తవ్యం భారతదేశంలో పుంజుకుంది అంటే నీలాంటి దుర్మార్గులే ఎంత దుర్మార్గం చేశారో నీలాంటి దుర్మార్గుల కొరకే ఇదంతా జరిగింది. దీన్ని మరిచిపోయి డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నావా రాధా మనోహర్ దాస్? ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో, లేకపోతే ముందు ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుంచుకో. సర్వే జన ఆ, ఇప్పుడు వీళ్ళు చెప్తారు, నీకు గట్టి గుర్తు. అందరూ చెప్పేది నేను సగం చెప్పాగా. సర్వే జన మనందరి లోపల ఒకటే ఉంది, ఒకటే ఆలోచన ఉంది. కానీ ఏదో ఒక చెడు శక్తి మన దేశం మీద పనిచేయడం వల్ల మన వాళ్ళు మనకు కాకుండా పోయారు. మనం ఆ మధ్య అందరిలో ఇదే ఉంది అంటున్నావు, చాలా మంచి మాటే. సర్వే జన సుఖినో భవంతు అందరూ అనాలి, అందరిలో ఉండాలి, ఓకే. కానీ ఒక వ్యక్తిని బలవంతంగా నువ్వు అనిపిస్తావా? ఇది మత మార్పిడికి వర్తించదా? ఇది మత మార్పిడి కాదా? సర్వే జన సుఖినో భవంతు కాదని నీ ముందు చెప్పాడు అబ్దుల్లా. అందరూ ఒక్కటి కాదు, అందరూ సమానం కాదు, మేమే గొప్ప అని నీతో చెప్పాడా? నువ్వు తనను అనిపించడానికి అసలు తన ఇంటెన్షన్ ఏంటి, తన ఉద్దేశం ఏంటి, తన విశ్వాసం ఏంటి నువ్వు తెలుసుకున్నావా? అది లేకుండానే ఏదో నేమ్ అండ్ ఫేమ్ కోసం 100 మందిని చుట్టూ చేర్చుకొని నీకు వీడియోలు తీస్తుంటే, నీకు జేజేలు పలుకుతుంటే నువ్వు ఏదో అలా చేసి తనతో చెప్పించడం, ఇది మత మార్పిడి కాదా? ఒక్కసారి గుర్తుపెట్టుకో రాధా మనోహర్ దాస్. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇండైరెక్ట్ గా కొంతమంది మతోన్మాదులు చేసేటటువంటి పనులే చేస్తున్నావు. అది ఏ మతంలోనైనా సరే మతోన్మాదం ప్రమాదమే, దీన్ని ఒప్పుకుంటాను. అది క్రైస్తవ్యంలో ఉన్నా, ఇస్లాంలో ఉన్నా. అలాగే నువ్వు కూడా చేస్తున్నావు, కానీ నువ్వు క్రిటిసైజ్ వాళ్ళని చేస్తూ మరి చేస్తున్నావు. నువ్వు వాళ్ళకంటే పెద్ద మతోన్మాదివి. ఈ విషయాన్ని నువ్వు కొంచెం గమనిస్తే బాగుంటుంది అని నేను అంటున్నాను. చెప్తాను, ఏదో ఒక రోజు నా ఫోన్ లేపుతావు, నా ఫోన్ నువ్వు లేపేదాకా నీకు ట్రై చేస్తూనే ఉంటాను. ఆ రోజు నీకు ఉంటుంది రాధా మనోహర్ దాస్, అప్పుడు మనం చూసుకుందాం. హలాల్ అంటారు కదా, నేను వీడియోలో చూశాను. వాడు గట్టిగా 10-12 ఏళ్ళు ఉంటాయేమో, పువ్వులు ఇలా పట్టుకుని ఇలా గుండ్రంగా పెట్టి వాడు వాటర్ బాటిల్ తో నీళ్ళు తాగి అని పోసాడు. ఈ బతికెళ్ళి దేవుడు చేస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? మరి ఆ ఉప్పు వచ్చినోడికి ఏమొస్తుందంట? 10 సంవత్సరాల పిల్లవాడు నోట్లో బాటిల్తో నీళ్లు పోసుకొని పూల మీద పుక్కలిస్తే అది హలాలంట. అంటే దీన్ని హలాలని పేరు పెట్టేస్తావాను? అంటే ఎలాగైనా అలా మాట్లాడిస్తే నడుస్తుందా? అంటే నాలాంటి వాడు ఒకడు ఉంటాడు, దీనికి కౌంటర్ ఇవ్వడానికి అనే ఇంకిత జ్ఞానం నీకు లేదా? హలాలని దీన్ని అంటారు. ఓ దైవమా, ఓ సర్వేశ్వర, ఏ జంతువునైతే నువ్వు మాకు ప్రసాదించావో ఆ జంతువు ప్రాణం తీసే హక్కు మాకు లేదు. నీ పేరుడు దీన్ని మేము సమర్పిస్తున్నామని సంకల్పం చేసుకొని బలిచ్చేదాన్ని హలాలంటారు. నోట్లో నీళ్లు పోసుకొని పూలపై పుక్కులిస్తే హలాలని ఎలా అంటున్నావు? ఏ ఆధారం ఉంది నీ దగ్గర? సరే, ఎవడో చేశాడా చేయలేదా అది తర్వాత విషయం. ఒకవేళ చేసిన దీనికి ఇస్లాంకు ముస్లింకి ఎలాంటి సంబంధం లేదు కదా. అలా అంటే మొన్నే 4 రోజుల క్రితమే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త చడ్డీ వేసుకొని టోపీ పెట్టుకొని లాఠీ పెట్టుకుంటే యాక్టివ్ మెంబర్ తను తన సొంత కూతుర్ని రేప్ చేశాడు. అలా చేస్తే అది హిందూయిజం అయిపోతుందా? కాదు కదా. ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ మొత్తము అలాంటి వాళ్ళే ఉంటారా? ఉండరు కదా. అదే విధంగా ఎవడైనా చేస్తే, అది చేశాడని నేను కన్ఫర్మ్ చేయట్లేదు ఇక్కడ, ఒకవేళ చేస్తే అది తప్పే. కానీ దీనికి ఇస్లాంలకు ముస్లింలకు ఎలాంటి సంబంధం ఉంది? లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ముస్లిం అందరూ ఇలానే ఉంటున్నారని ఇక్కడ చిత్రీకరించి వక్రీకరించి మన సామాన్య హిందువుల బ్రెయిన్ వాష్ చేసి నువ్వు విడవాటు పుట్టిస్తున్నావు. ఇది మానుకో, నీకే మంచిది. లేదంటే ఒకానొక రోజు నువ్వు ఏదైతే ప్రజల కోసం నేమ్ అండ్ ఫేమ్ అని డబ్బులు దండుకుంటూ పని చేస్తున్నావో వీళ్ళే నిన్ను తిరగబడి తన్నే రోజులు వస్తాయి. జాగ్రత్త రాధా మనోహర్ దాస్. దేవుణ్ణి 2-3 అక్షరాలతోనే పిలవాలనేటువంటి వాడు మూర్ఖుడా కాదా? వారి వల్ల ప్రపంచానికి ప్రమాదమా కాదా? అటువంటి మతాలు ఉండడం ప్రపంచంలో అవసరమా అనవసరమా? దేవుణ్ణి 2-3 పేర్లతో పిలవాలి అనేటువంటి నిబంధన ఖురాన్లో కానీ బైబిల్లో కానీ లేదు. కానీ కొంతమంది అతిగా వెళ్ళి అలానే పిలవాలి అంటే ఇది మాత్రం పొరపాటు. ఇది ఖురాన్కు బైబిల్కు విరుద్ధం. ఈ ధర్మాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కానీ నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇలానే అంటారు కూడా.
నువ్వు ఏ విధంగానైతే సనాతన ధర్మాన్ని వక్రీకరించి నీకు తోచినట్టుగా చెప్పుకుంటూ వెళ్తున్నావో అలా కొంతమంది ఇస్లాంలో ఉంటారు, కొంతమంది క్రైస్తవులు ఉంటారు. ఇది కామన్. కనుక నేనేమంటానంటే వారు చేసిన తప్పులకు పూర్తి ధర్మాలను నిందించడం ఇది పొరపాటు. ఇలాంటి పని నువ్వు చెయ్యకూడదు. చేస్తే నాలాంటి వాడు ఒకడు ఉంటాడని మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను. బంగ్లాదేశ్ లో వాడు హిందూ, దేవుడిని ఏ పేరుతైనా పిలవచ్చు, దేవుడు ఎవరైనా కొలవచ్చు, దేవుడికి ఒక పేరు లేదు అన్నాడు. వాడిని ఇరువులా చంపి కాల్చేశారు. ఎందువల్ల? రాక్షస జాతి. అది వద్దా? ఇన్ని వందల మంది హిందువులు ఉంటే ఒక్క ముస్లిం లోపల ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మనం అతన్ని ముస్లింలా చూడం. ఎలా చూస్తాం? మనిషిలా చూస్తాం. అదే 100 మంది ముస్లింల మధ్య ఒక హిందువు పశువు. అవును, బంగ్లాదేశ్ లో ఒక హిందువును ముస్లింలు కాల్చి చంపారు. ఎందుకు కాల్చి చంపారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు హిందువులు. ఆ మైనారిటీ హిందువుల ద్వారా మెజారిటీ ముస్లింలకు ప్రమాదం ఉందంట వాళ్ళు అంటున్నారు. అక్కడ ఎలా అంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులతో మా మెజారిటీ ముస్లింలకు ప్రమాదం ఉంది. ఎంత సిగ్గుచేటు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ముస్లిం. అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు? ముస్లిం. అక్కడ హోమ్ మినిస్టర్ ఎవరు? ముస్లిం. అక్కడ ప్రెసిడెంట్ ఎవరు? ముస్లిం. అయినా కూడా మైనారిటీగా ఉన్నటువంటి అక్కడ హిందువులతో మెజారిటీలో ఉన్నటువంటి ముస్లింలకు రాజకీయ నాయకులు ముస్లింలు ఉన్నప్పటికీ ప్రమాదం ఉందంట. అదే స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈజ్ గా మన భారతదేశంలో బీజేపీ చేయట్లేదా? ఇక్కడ మైనారిటీలు ముస్లింలు, ఇక్కడ హిందువులే హోమ్ మినిస్టర్, హిందువులే చీఫ్ మినిస్టర్, హిందువులే ప్రైమ్ మినిస్టర్, హిందువులే ప్రెసిడెంట్. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ముస్లింలతో మెజారిటీ హిందువులకు ప్రమాదం ఉంది. మరి ఇది న్యాయమేనా? ఎంతమంది ముస్లింలు చంపట్లేదు, ఎంతమంది దళితులను చంపట్లేదు, ఎంతమంది క్రిస్టియన్స్ చంపట్లేదు. ఈ బీజేపీ స్ట్రాటజీ అక్కడ కూడా పనిచేస్తుంది అని అనుకో. కానీ ఎక్కడైనా సరే ఒక మనిషిని మనిషిగా చూడనంత వరకు వాడు ఏ ధర్మంలో లేనట్టే. వాడు ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా. నీలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు, చాలా మంది ఇక్కడ ఉంటారు. రాధా మనోహర్, ముందు నా ఫోన్ ఎత్తు, తర్వాత చర్చించుకుందాం. ఇంకేమో చూద్దాం. బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. ఈ మాట నాది కాదండి, కేకే మహమ్మద్. ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలి అని కోరుకో, తప్పులేదు. కానీ ప్రపంచమంతా బాగుండాలి అంటే భారత్ బాగుండాలంటే భారత్ నుంచి మతత్వవాదులు, ఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ప్రపంచంలో ప్రతి సెక్టార్లో ఒక్కొక్కరు ఉండి బాగు చేస్తారా? ప్రపంచానికి భారత్కి ఏంటి సంబంధం? భారత్ బాగుండాలి అని కోరుకో, ఇది మంచిదే. కానీ ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, ఏం పిచ్చి మాట ఇది? ఏదైనా పొంతనుందా? ఏదైనా సంబంధం ఉందా? అందుకే రాధా మనోహర్ దాస్ నేనేమంటానంటే బైబిల్ని, ఖురాన్ని వక్రీకరించడమే కాకుండా నువ్వు వేదాల్ని కూడా వక్రీకరించి నీ ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏదైతే ఇస్కాన్ సంస్థ నుంచి బయటకు వచ్చావో అందులో కూడా యేసు గురించి, మొహమ్మద్ వారి గురించి కూడాను చాలా స్పష్టంగా రాసి ఉంది. వాళ్ళు మహనీయులు, పుణ్యాత్ములు, దైవ దాసులు అని చెప్పి అది కూడా నీకు వంట పడక నచ్చగా బయటికి వచ్చావు అని అందరికీ చెప్తున్నావు. కానీ నేను తరిమేశారన్న విషయం నాకు తెలుసు. ఇప్పటికైనా సరే, ఇక్కడైనా సరే బుద్ధిగా, బుద్ధిమంతునిగా బ్రతుకు. వేదాలను ఎంత మాత్రం వక్రీకరించకు, వాటి సారాంశాన్ని ప్రజల్లో చెప్పుకుంటూ బ్రతుకు. అదే ముచ్చడుకొని బ్రతుకు, నీ జీవితమే అంతా. నేనేమంటానంటే నా ఫోన్ లిఫ్ట్ చేయి, నాకు సమాధానం చెప్పు. లేదా నీకు చేతనైతే టీవీ డిబేట్కు రా, నేను సిద్ధంగా ఉన్నాను, ఎనీ టైం సిద్ధంగా ఉన్నాను. నా మొబైల్ నెంబర్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. సో నీ దగ్గర మ్యాటర్ లేదు అని నాకు అర్థమైంది. నీకు మ్యాటర్ ఉంటే నాకు ఫోన్ చేయి. మ్యాటర్ లేకపోతే కొంచెం గ్యాదర్ చేసుకో, చదువు, కష్టపడు. డబ్బులు ఊరికే రావు. కష్టపడి నాలాంటి వాళ్ళతో మాట్లాడి గెలిస్తే డబ్బులు ఇంకా రాలుతాయి. సో దానికోసం ప్రయత్నం చేస్తావని నేను ఆశిస్తూ, నా ఫోన్ లిఫ్ట్ చేసి నాకు సమాధానం చెప్తావని ఆశిస్తూ, మిత్రులారా ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది అన్న విషయాన్ని మీరు కింద కామెంట్లో తప్పకుండా రాయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.